కూటమి ప్రభుత్వం చెప్తుంది పేరు గొప్ప ఊరి దెబ్బని చందంగా ఉందంటూ కూడా సిపిఎం జాతీయ నాయకులు రాఘుల్ గారు ఆరోపిస్తున్నారు. 20 లక్షల కోట్ల పైగా కూడా పరిశ్రమ వస్తుందని చెప్తున్నా అందులో ఎటువంటి వాస్తవం లేదని, కేవలం పారిశ్రామికవేత్తలకి భూములు ఇవ్వడం తప్ప అందులో పెట్టుబడులు కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటే కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు రాఘుల్ గారు ఉన్నారు. సార్, 20 లక్షల కోట్ల పైగా కూడా ఈ 15 నెలల పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మీరేమో అసలు పెట్టుబడులు రావట్లేదు, వీళ్ళంతా భూములకు ఆధారితం చేయడం తప్ప ఈ ఉద్యోగ అవకాశాలు కూడా లేవని అంటున్నారు. గత అనుభవాన్ని పరిపాలన చేస్తే ఈ ఎంఓయూలు అంటే మేము పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాల్లో కనీసం 15% కూడా నిజం కాలేదు. గత అనుభవం అంటే కాంగ్రెస్లో అదే జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో అదే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదే జరిగింది. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారును చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్తగా ఊదర కొడితే అదనంగా ఎక్కడి నుంచో ఊడిపడవు. అందుకని పెట్టుబడిదారులు వచ్చి వాగ్దానం చేసి ఎంఓఏలు చూసుకున్నంత మాత్రం దాన్ని మనం నమ్మలేము. కానీ దాన్ని చూపించి ఏదో వచ్చేస్తుందని చెప్పేసి భ్రమలు కల్పించడం అనేది అది ప్రజలను మభ్యపెట్టడం తప్ప నిజం కాదు. అందుకని ఎవరైతే పెట్టుబడిదారులు ఎంఓఏలు చేసుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేట్టు చేసి అప్పుడు మేము విజయం సాధించామని చెప్తే అది ఈ పాలకుల యొక్క మాటల మీద ప్రజలకు గౌరవం పెరుగుద్ది. లేకపోతే గతంలో మోసం చేసినా వీళ్ళు అదే చేస్తున్నారని చెప్పేసి సప్పరించే కార్యక్రమం చేస్తారు. అటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రాకూడదా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది ఏంటంటే గత అనుభవం ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలందరూ ఎంఓఏలు చేసుకోవడం, మాకు ఇంత భూమి కావాలి అంత భూమి కావాలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, ప్రభుత్వం చాలా చౌకగా వాళ్ళకి ఇచ్చేయడం, ఆ రకంగా ఆ భూములు కింద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు తీసుకోవడానికి వీళ్ళందరూ దుర్వినియోగం చేయడం అనేది గతంలో జరిగింది. ఇప్పుడు అది జరగదని గ్యారంటీ ఏమిటో చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పాలి. ఎందుకంటే వీరి హయాంలో కూడా ఇట్లాంటి గతంలో కాంగ్రెస్ హయామే కాదు వీడి హయాంలో కూడా గతంలో ఇటువంటివి జరిగినాయి. వాస్తవంగా ఆ భూములు వేల ఎకరాల్లో ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని వాటిలో అభివృద్ధి చేయొచ్చు. అవి వాళ్ళకు వదిలేసి ఇప్పుడు కొత్తగా భూములు ప్రజల నుంచి రైతుల నుంచి తీసుకుని వాళ్ళకి ఇచ్చిన దానివలన రైతులు నోళ్ళు కొట్టడం పొట్టలు కొట్టడం తప్ప కొత్తగా వచ్చేదేం లేదు. ఇక చివరి మేము చెప్పినట్టే గతంలో కూడా ఒక 100 రూపాయలకి పెట్టుబడులకి సంతకాలు జరిగితే ఒక 15 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ 15 రూపాయలు 20 రూపాయలు రావచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే మన దేశంలో ఉండే పెట్టుబడులు బయటికి పోతున్నాయి తప్ప ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడులు తక్కువ వస్తున్నాయి. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైన దానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కారణమని మేమేం చెప్పడం లేదు. కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మనం అవసరానికి మించి ఊదరగొడితే అది ప్రజలకి మంచిది కాదు, నిజాయితీకి మంచిది కాదు అనేది మేము చెప్పేది. సరే, అంటే పెట్టుబడులకి రాయితీలు ఇవ్వాలి, పారిశ్రామిక గత 5 ఏళ్లలో కూడా రాష్ట్రం కుంటుపడిపోయింది. దాన్ని సరిచేయడానికి ఎక్కడికక్కడే కూడా మేము విదేశాలకు వెళ్తున్నాం, పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి సింగిల్ విండో పద్ధతిలోనే వీటన్నిటిని తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇది కూడా నష్టం జరగదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పటికే చాలా వరకు కూడా ఆ వేలో వెళ్తున్నామని చెప్పి లోకేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ పెట్టుబడులు అనేస్తే ఉపాధి పెరిగిపోద్ది, లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పారు. గతంలో ఈ భూములు ఇచ్చిన సందర్భంలో ప్రతి వారు చెప్పింది అదే. లేపాక్షిలో 8,000 ఎకరాలు ఇచ్చినప్పుడు చెప్పిందే, కాకినాడ SEZలో 10,000 ఎకరాలు అప్పుడు చెప్పింది అదే, కృష్ణపట్నం చుట్టూ 10,000 ఎకరాలు ఇచ్చినప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు అదే చెప్తున్నారు. కానీ పరిశ్రమలు వాగ్దానాలు చేసిన పరిశ్రమలే 100కి 15% పెట్టకపోతే వాగ్దానం చేసిన ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అటువంటి కలబొల్లి వల్ల ఉపయోగం లేదు. అంతకన్నా మంచి ప్రయత్నం చేసి నిజంగా తీసుకొచ్చి ఆ పరిశ్రమ పెట్టి ఇదిగో ఇంత ఉపాధిని కల్పించామని ఒక సన్మాన సభ పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. అదొకటి. రెండవది, ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి లక్షల కోట్లు వచ్చేస్తాయి అని చెప్పింది. ఏ తరహాలు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఏ తరహాలో వస్తున్నాయి? మొదటి డేటా సెంటర్లలో వస్తున్నాయి. అక్కడ లక్షల కోట్లు ఖర్చు అవుతుంది తప్ప వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రావు. అది వేరు తప్పు కాదు, ఆ రంగం యొక్క పరిస్థితి.